గుంటూరు జనసేన పార్టీ ఆఫీస్పై అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సీసాలతో దాడి చేయడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్లో నిరసనకు దిగారు జన సైనికులు. జనసేన ఆఫీస్పై దాడిని ఖండించిన నేతలు దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం జిల్లా ఇన్ఛార్జితో పాటు ఇతర నేతలు జన సైనికులు పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడులకు నిరసన వ్యక్తం చేయడానికి మన జనసేన పార్టీ తరఫు నుంచి కార్యకర్తలు అందరం ఇక్కడికి రావడం జరిగింది. నిరసన తెలియజేయడానికి ఈ దాడులు చేసిన వారికి మా పార్టీ తరఫు నుంచి ఒక్కటే చెప్తున్నాం, మేము ఓర్పుతో ఉన్నామంటే అది మా చేతగానితనం మాత్రం కాదు. మళ్ళీ చెప్తున్నాం, మేము ఓర్పుతో ఉన్నామంటే అది మా చేతగానితనం మాత్రం కాదు. అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి మేము తీసుకున్న స్ఫూర్తి, నిబద్ధతతో కూడిన రాజకీయాలు, జవాబుదారీతనంతో నిండిన రాజకీయాల్ని అందించాలని ఆయన అన్నీ విడిచిపెట్టి పార్టీని బలోపేతం చేయడానికి ఎంత కృషి చేస్తున్నారో మేము ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకి చెడ్డ పేరు తీసుకురాకూడదనే మేము ఓర్పుతో ఉంటున్నాం. కానీ మీ చేసే గుంటూరు జనసేన పార్టీ ఆఫీస్పై దాడిని నిరసిస్తూ భీమవరంలో జన సైనికులు నిరసనకు దిగారు. దాడికి పాల్పడ్డ దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని జన సైనికులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ సూర్యారావు ఇంకా ఇతర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంపై రాళ్ల దాడిని ఖండిస్తూ ఇక్కడ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నామండి. దీనికి మన జనసేనకు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఆదరణ చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు, అధికార పార్టీ కలిసి కుట్ర చేసి ఈ విధంగా రాళ్ల దాడికి పాల్పడ్డాయని మేము అనుకుంటున్నాం. ఈ దుండగుల్ని కఠినంగా శిక్షించాలని, వెంటనే వీళ్ళని ఐడెంటిఫై చేసి తగిన శిక్షలు వేయాలని మేము శాంతియుతంగా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నామండి. మా పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకుండా ఇలాంటి చర్యలు ఇక ముందు కూడా ఎటువంటివి రిపీట్ అయినా కూడా మేము ఇంత శాంతియుతంగా ఉండమని, తగిన చర్యలు తీసుకుంటామని. నిన్న జరిగిన సంఘటనకు ఈ రోజున నరసాపురం నియోజకవర్గ పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో వీర మహిళలు, జన సైనికులు మేము అందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే జనసేన పార్టీ అంటేనే పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. అలాంటి పార్టీకి అందరూ జనవాదనను చూసి ఓర్వలేక అనేక దుండగులు మందుకాయలతో, బీర్కాయలతో గ్లాసులు బద్దలు కొట్టి గుంటూరు జనసేన పార్టీ కార్యాలయం వద్ద వాళ్ళు చేసే దుర్మార్గం అంతా ఇంత కాదు. దాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా నిన్న జరిగిన జనసేన పార్టీ ఆఫీస్పై గుంటూరులో దాడిని ఖండిస్తూ మరి ఈరోజు జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు మరి నరసాపురంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి భవిష్యత్తులో మరి పునరావృతం కాకుండా మరి పార్టీ కార్యకర్తలందరూ సమస్యతోటి ఇవాళ నిరసన చేశారు. ఇదే రకంగా మరి ప్రభుత్వం కూడా మరి ఇలాంటి కార్యక్రమాలని ఎంకరేజ్ చేస్తూ వారిని మరి ముందు మనం అలాంటి నిరసనలు చేయనివ్వకుండా వాళ్ళ జన సైనికులందరూ ఇక్కడ నిరసన చేస్తున్నారు. మరి దీన్ని ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మేము మరి ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకూడదని చెప్పి కోరుకుంటూ మరి ఇవాళ ఈ కార్యక్రమం. For more updates, please subscribe 99 TV Telugu.